హై వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్. సాధారణంగా ఒక సినిమా జరుగుతుంది అంటే అల్లరి చేసే వాళ్ళు చాలామందే ఉంటారు. అలాంటి వాళ్ళు లేరు అని అంటే ఆ సినిమా షూటింగ్ మొత్తం కూడా చాలా డల్గా సాగిపోతుంది. ఎక్సెప్ట్ స్క్రిప్ట్ తప్ప. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సెట్లో బిజీగా ఉండే రష్మిక మందన నెగిటివిటీని ఎలా డీల్ చేస్తుంది? అంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది మనసు దాకా రాకుండా ఎలా సేఫ్గా ఉంచుతుంది? ఇలా ప్రశ్నలన్నింటికీ కూడా ఆమె సమాధానం ఇచ్చింది. లేటెస్ట్‌గా వాటినే అడ్రెస్ చేశారు నేషనల్ క్రష్. ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. నెగటివిటీ సర్వత్రా ఉంటుంది. కానీ మనం ఫోకస్ చేయాల్సింది దేని మీదో మనకు ఒక క్లారిటీ ఉండాలి అంటున్నారు రష్మిక. అలాగే వృత్తిపరంగా తీరిక లేకుండా ఉన్నానన్నారు. అండ్ ప్రయాణంపై దృష్టి పెట్టినప్పుడు పక్క చూపులు ఉండవన్నది నేషనల్ క్రష్ చెప్తున్న మాట. అలాగే సాటి మనుషుల్ని కాస్త ఊపిరి పీల్చుకొనిద్దాం, మనం ఎదగడం కోసం పక్క వాళ్ళ గొంతు నొక్కక్కర్లేదు అంటోంది ఈ బ్యూటీ. అలాగే ఈ ప్రపంచం చాలా పెద్దది, మనందరికీ స్థలం ఉంది అన్నది రష్మిక నమ్మే సిద్ధాంతం. బేసిక్గా రష్మిక మందన చాలా ఎమోషనల్ పర్సన్ అంట. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసట. అంత రియల్గా ఉంటారు కాబట్టి అందరూ ఆమెని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారట. సేమ్ టైం తనలోని భావోద్వేగాలను జనాల ముందు పెద్దగా ప్రదర్శించడానికి ఇష్టపడదట రష్మిక. నటిగా సొసైటీలోకి వచ్చాక తన రియల్ ఎమోషన్స్ని కూడా చాలామంది ఫేక్ అనుకునే ప్రమాదం ఉందని, దాన్ని తన బలహీనతగా ఎవరు చూడకూడదని, అందుకే కొన్నిసార్లు గోప్యత తప్పదని అంటున్నారు రష్మిక.